మహేష్ బాబే కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కాపీ రైట్స్ వివాదాల్లో ఇరుక్కున్నాడు. యంగ్ టైగర్ లేటెస్ట్ సినిమా జైలవకుశ సినిమా కథ నాదేనంటూ దర్శకుడు పూరి, జైలవకుశ దర్శకుడు బాబీపై గరంగరంగా ఉన్నాడన్న వార్త ఫిలిం నగర్ ని షేక్ చేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన జైలవకుశ టీజర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో తెలిసిందే. జై పాత్రలో నెగిటివ్ షేడ్ లో ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా దాదా ధైర్యం ఉండాలా అంటూ నత్తితో పలికే డైలాగ్ కేక పెట్టించింది. ఇప్పుడిదే కాంట్రవర్సీకి కారణమైంది. గతంలో దర్శకుడు పూరి ఇలాంటి నత్తి పాత్రతో కూడిన కథని ఎన్టీఆర్ కి వినిపించాడట. అయితే కథలో మార్పులు చెప్పడంతో ఆ సినిమా ఆగిపోయిందని, ఇప్పుడదే పాయింట్ ని తీసుకుని బాబీ జై పాత్రకు మలిచాడని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడట. ఈ మ్యాటర్ ఆ నోట ఈ నోట విన్న దర్శకుడు బాబీ తన స్టైల్లో స్పందించాడట. ఎన్టీఆర్ ని కొత్తగా చూపించాలని ఈ కథను రెడీ చేస్తున్నానని, ఎవరిది కాపీ కొట్టలేదని తన దగ్గర వార్త మోసుకొచ్చిన వాళ్లకు ఘాటుగా సమాధానం ఇచ్చాడట. చివరకు ఈ వివాదం బాలయ్య చెవిన పడిందని టాక్. పైసా వసూల్ షూటింగ్ సందర్భంలో ఈ టాపిక్ ని దర్శకుడు పూరి లేవనెత్తడంతో ఈ వార్త బాలయ్యకి తెలిసిందని, ఆయన ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.